పెట్టిన తరువాత నేను ఆ తెల్లటి శంకరుడి పాదాలు, ఎర్రటి అమ్మవారి పాదాలు, అమ్మవారి యొక్క పాదముల వేళ్లకి ఉన్నటువంటి ఆ మట్టెలు, అమ్మవారి పాదములకు ఉన్నటువంటి మంజీరములు, శంకరుడి పాదములకు ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆ పాదములకు పెట్టుకున్నటువంటి ఆభరణ విశేషాలు, వీటి వంక చూసి మురిసిపోయి పసుపు రాసి పారాణి పెట్టి సన్నజాజి పూలతో ఋషులు పూజ చేసిన ఆ పాదముల వంక చూసి ఆ సన్నజాజి పూలు జాగ్రత్తగా పక్కన పెట్టి నా భార్య బంగారు చెంబుతో నీళ్లు పోస్తుంటే నేను కుడి చేత్తో వాళ్ళ పాదములు కడిగాను అనుకోండి. మెత్తటి ఆ పాదాలు నా చేతికి తగులుతుంటే ఆ పాదములు కడిగిన తరువాత శంకరుని యొక్క పాదములకు అంటుకున్న గంధం, పార్వతీదేవి పాదములకు అలదబడినటువంటి పసుపు పారాణి కరిగి ఆ నీరు ఎర్రగా అయిందనుకోండి. శారదా నవరాత్రుల్లో సువాసిని పూజలో సువాసిని పాదములు కడిగినప్పుడు వచ్చినటువంటి నీటిలా ఇప్పుడు నేను ఆ నీళ్ళలా కనపడుతుంటే వదిలేయగలనా? కదాకాళీ మాథ కదయ కలితాలక్తకరసం పిబీయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం ప్రకృత్యామూకానామపి చ కవితా కారణతయా అని కథాదత్తే వాణి ముఖకమల తాంబూల రసతాం అంటారు శంకర భగవత్పాదులు. సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసినట్టుగా ఉన్నటువంటి ఆ ఎర్రటి నీరు అలా చూసి నేను వదిలిపెట్టగలనా? వెంటనే నేను ఉద్ధరణితో ఆ పాదములు మునిగి ఉన్న పళ్ళెంలోని నీరు తీసి కుడి చేతిలో వేసుకుని 3 మాటలు తీర్థం తీసుకుని నా భార్యకిచ్చి చేతులు కడుక్కొని, అమ్మ పాదాలు ఎత్తుతారా అమ్మా, నేను ఒక్కసారి ఇలా పళ్ళెం తీస్తానమ్మా అని నీళ్లు కింద పడకుండా పక్కన పెట్టి వాళ్ళ పాదములు అలా ఉంటే నా ఉత్తరీయం తీసి పాదములు ఒత్తితే పాదయోహో వాద్యం సమర్పయామి పూర్తయింది.